PM Gold presents నా ప్రయాణం. Powered by Subbo's SV Soda Hunt, Sohana Beauty Hub, Raghuvansh Furniture and Interior. Co-powered by Uhu Cleaning Products, Strategic Interns, Mithai Potlam. Anchor dress courtesy Tom and Jerry Men's Ready-Made Showroom, opposite Swati Theatre, Bhavanipuram, Vijayawada. PM Gold presents నా ప్రయాణం. ఈ రోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, ఇంతింతగా స్టార్ట్ చేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగి అండ్ ఒక రీల్ తీయాలన్నా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలన్నా వాళ్ళకి చివరి లక్ష్యం ఒకటే ఉంటుంది, సినిమా. అలాగే ఇప్పటికి 6 సినిమాలు చేసి ఇంకా ఎన్నో సినిమాలకి లిస్ట్ లైన్ లో కూడా ఉంది. దాని వివరాలన్నీ కనుక్కుందాం మన తిరు న్యాచురల్ ని. సో లెట్స్ వెల్కమ్ తిరు న్యాచురల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ తిరు గారు, వన్స్ అగైన్ వెల్కమ్. అలాగే మా పిఎం గోల్డ్ తరపు నుంచి మా గెస్ట్ కి ఒక స్పిన్ అండ్ విన్ అనే ఆఫర్. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం కాదు, మన పిఎం గోల్డ్, జై హింద్ కాంప్లెక్స్ పిఎం గోల్డ్. ఓకే, ఇదిగోండి బిల్ల. చేయచ్చా? ఓకే, సిల్వర్ కాయిన్. సో ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ నా ప్రయాణం ప్రోగ్రామ్ లో? మీ ప్రయాణం గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంది నాకైతే. అంటే అసలు ఇది ముందు మీ ప్రయాణమా మా ప్రయాణమా? ఖచ్చితంగా మీ ప్రయాణమే. మా ప్రయాణమేనా? ఓకే. అయితే మామూలుగా ఏదో సరదాగా కొంతమంది వీడియోలు చూద్దాము ఇలాగా. అప్పుడు అంటే వైన్ షాప్లో చేసేవాళ్ళం. చేసేటప్పుడు ఏంటంటే సరదాగా ఎవరైనా వీడియోలు చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆ టిక్ టాక్ ఎక్కించుకొని అందరికి, ఇప్పుడు అంటే టిక్ టాక్ స్టార్స్ అందరు ఇప్పుడు లేరు. అవును, చాలా మంది అంటే టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు అందరికి లైవ్లోకి వెళ్ళి, మేడం ఒకసారి రిప్లై ఇవ్వండి, మేడం ఒకసారి చూడండి, మేడం ఒకసారి కామెంట్ చూడండి, అలాగా పెడతా ఉండేవాళ్ళం అప్పట్లో. తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే, అలాగ మనం కామెంట్ పెట్టిన వాళ్ళకే మనం ఇప్పుడు గెస్ట్కి వెళ్తాం. వాట్ ఏ స్కేల్, అది మంచి స్కేల్. అంటే ఇది అప్పుడు మన ఆలోచన ఏంటంటే, ఇది మనం కూడా ఓన్ వాయిస్ తో ఎందుకు వీడియోలు చేయకూడదు. ఆల్రెడీ మనకి మన నాన్న ఇచ్చింది ఏంటంటే ఇదే మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. బేస్ వాయిస్ ఇచ్చాడు. ఇంకోటి, నాన్న పౌరాణిక సాంఘిక నాటకాల్లో చేసేవాడు. ఫస్ట్ నుంచే మనకి దాని మీద ఉండేది. నేను మామూలుగా 2 సాంఘిక నాటకాల్లో, ఒకటి విలన్ తమ్ముడికి చేశాను నేను కూడా. ఇక దాని మీద ఏంటంటే మనకి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇలాగ మనం ఇప్పుడు వేసే జోక్స్ నే మనం కంటెంట్లుగా ఎందుకు తీయకూడదు అన్న ఆలోచనతో ఫస్ట్ సారి ట్రై చేశాను. ఫస్ట్ సారి ఇట్టు కొట్టేశాను. ఇక అక్కడ నుంచి టిక్ టాక్ కాడ నుంచి ఇప్పుడున్న ప్రతి యాప్ లోనూ మనది ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే నాకు అన్ని యాప్ల్లో కలిపితే ఫాలోవర్స్ అన్నిట్లో కలిపితే 1,000,000 మంది ఉంటారు. కోటి ఫాలోవర్స్. సో 1,000,000 ఫాలోవర్స్ అని చెప్తున్న ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ 1,000,000కి రీచ్ అవ్వడానికి మీరు పడ్డ స్ట్రగుల్, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కావాలి మా వ్యూవర్స్ కి. అంటే స్ట్రగుల్ అంటే ఏంటంటే, మనకి అంతా అప్పుడు బాగానే నడిచేది. అప్పుడు వైన్ షాప్ లో పనిచేసే వాళ్ళం. ఇంకా వైన్ షాప్ అంటే నీకు తెలియదు ఏముంది, బాగుండేది. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా ఎంతవరకు ఈ చెయ్యి ఇలా వెళ్ళిపోతూనే ఉండేది. దానివల్ల ఏమైందంటే, ఒక్కసారి అప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ షాపులు అయిపోయినాయి. అవును, ప్రైవేట్ షాపులు పోవటం ఏంటో ఒక్క దెబ్బకి పాతాళానికి పడిపోయాం. అప్పుడు దాకా మనం ఎంత కడుతున్నాం, ఏమి ఇస్తున్నాం, ఏం అప్పు చేస్తున్నాం అని తెలియదు. ఎవరు కావాలంటే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళం. 100 కావాలంటే 1000 రూపాయలు తీసుకోరనేవాళ్ళం. అదంతా పోయి మనమే ఒక్కసారి ఒక 10 నెలలు తిరిగి వచ్చేసరికి లాక్స్ లో అప్పులకు వెళ్ళిపోయాం. మనం రివర్స్ అయిపోయింది. రీజన్ అంటే మనం వైన్ షాప్ లో ఉన్నాం కాబట్టి మనకేం తెలియలేదు. కార్ ఉంది, కార్ కిస్తీ కట్టాలి, బండి కిస్తీ కట్టాలి, హౌస్ రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉండే. ఓకే, మనం ఒక లావిష్ గా ఉన్నాము, దానికి అన్నిటికీ మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది. అప్పుడు ఉంది. సో ఎప్పుడైతే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే, ఈ వైన్ షాపుల్లో చేసే వాళ్ళు ఎలా ఉండేదంటే, మనం 15 సంవత్సరాలు చేస్తున్నాం కదా, 15 years మనం వేరే దేనిలోకి వెళ్ళలేం. ఇంకా దానికి అలవాటు, వేరే పని చేయలేం, బయటికి వెళ్ళి ఏం చేయలేం. మనం ఇక ఆల్రెడీ మనం అదే అనబోతున్నాను. కొండ పెంచేసి చక్కగా మనం కూర్చొని, అరే అది 90 బేర్ ఇది 90 బేర్ అంటాం, కానీ అంతకంటే మనం చేయలేం కదా. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే మా వైపు
తను సరదాగా టైలరింగ్ నేర్చుకుంటానంటే సరే వెళ్ళమని పంపించిన తర్వాత ఆవిడే ఇక అప్పుడు ఏం చేసిందంటే సొంతగా షాప్ పెట్టుకొని ఆవిడ ఒక రేంజ్కి వెళ్ళిపోయి మనల్ని కాపాడే టైప్కి వచ్చేసింది అనమాట. అప్పుడు బ్యాక్ సపోర్ట్ అయ్యారు. అది కాక దీనికి ముందు ఏం జరిగిందంటే వైన్ షాప్ లో ఒక కుర్రోడ్ని ఒకటి పెట్టాను, వాడు 8 లక్షలతో జంపు. సో అంటే వైన్ షాప్ మీదే? వైన్ షాప్ నాది కాదు, క్యాషియర్ కదా. నా కింద కుర్రోడ్ని పెట్టుకున్నాను, అంటే ఓనర్ సంబంధం లేదు. ఇట్లాగే మనకి మీ తరపు నుంచి మీరు పెట్టినారు, మీరు బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే సీసీ కెమెరా ఆపేసి 8 లక్షలతో జంపు. ఓహో, మన పని ఇంకా గోయింది అయిపోయింది అంతా. అయిపోయి అప్పుడే శ్రీరామ్ సిటీస్ లో తీసుకుంటే ఆ 8కి 13 కట్టాల్సి వచ్చింది. ఒక ల్యాండ్ అమ్మేసి మొత్తం సెట్ చేసేసి ఇంకా ఎవరి కాళ్ళకి మొత్తం ఇవ్వాల్సిన సెట్ చేసి ఇక ఒక 3 సంవత్సరాల దాకా ఆవిడ మీదే రన్ చేశాను. ఆవిడే ఇక ఆవిడ సరదాగా నేర్చుకుందే మనకి ఫుడ్ పెట్టింది. ఒకవేళ సరదాగా నేర్చుకోని పరిస్థితి అయి ఉంటే, లేకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఇక వేరే వాళ్ళైతే చావు దాకా వెళ్ళిపోవటమే. ఎందుకంటే లాక్స్ లోకి వెళ్ళిపోయాం కదా అప్పులు. ఇప్పుడు 10 లక్షలు అంటే మనకి వడ్డీకి ఎంత అవుతుంది నెల? అవే పోతాయి, కష్టం. ఇంకా అంటే తను కూడా ఎందుకంటే మనం భయపడాల్సిన పని ఉంది, మనకు ల్యాండ్ ఉంది అమ్మేసి కట్టే, లేకపోతే 1 ఎకరం పొలం ఉంది అది అమ్మేసి కట్టే, దీనిలో భయపడాల్సింది ఏముంది, ఎవరికి ఎందుకు భయపడాలి అని చెప్పేసి ఇక ల్యాండ్ అమ్మేసి కట్టేసి ఇంకా తర్వాత ఒక 3 years తర్వాత నుంచి ఇంకా మనం కంటిన్యూగా ఇక వీడియోస్ మీద ఫోకస్ పెట్టేసి అప్పుడు 3 years గ్యాప్ ఇక ఏదో చేస్తా ఉన్నాం అంతే. ఓకే, ఏదో పని చేసుకుంటా ఏదో చేస్తా ఉన్నాం. నాకు బాగా గుర్తు, ఆ వైన్ షాప్ లో చేస్తున్నప్పుడే మీకు జబర్దస్త్ లో కూడా అవకాశం వచ్చింది. అంటే జబర్దస్త్ లోకి 2-3 సార్లు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు నాకు పరిచయం. అవును. అంటే అప్పుడు ఒక టీం ఉంది, ఆ టీమ్ లో అతను రమ్మన్నాడు, కాకపోతే పలానా రోజు షూట్ అన్నాడు. షూట్ అని మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మళ్ళీ ఫోన్ చేసి అన్న హైదరాబాద్ లో ఉన్నారా అన్నాడు. అప్పుడు మనం విజయవాడలో ఉన్నాం, మీరు ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అన్నాం, వెళ్ళలేదు. అది కాక నేను మూవీ చేస్తున్నప్పుడు ఒకసారి వచ్చింది మళ్ళీ ఇలాగే అవకాశం, సెకండ్ టైం వేరే వాళ్ళ ద్వారా వచ్చింది, కానీ ఇంకా అది వెళ్ళలేదు. ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది, అది కూడా మూవీ చేసేటప్పుడు వచ్చింది. సీరియల్ కూడా ఇంకా ట్రై చేయలేదు. ఓకే, మీరు మీ ఫ్లో కంటిన్యూ చేయండి. నాకు అది గుర్తుకొచ్చింది, అందుకనే నేను మధ్యలో మీ ఫ్లో మీరు కంటిన్యూ చేయండి. అలా ఇక అలాగే స్టార్ట్ చేసి ఇక మనము అంత కాంబినేషన్ లో పెట్టేసాం. అప్పుడు దాకా ఇట్లా పెట్టుకొని వీడియో చేసేవాళ్ళం. ఎలా కాకుండా టీమ్ మనకి ఎవరు దొరికితే వాళ్ళని పెట్టేసుకొని ఇంకా టీం చేసి ఎడిటింగ్ కూడా అంతా మనమే ఇంకా సింగిల్ మ్యాన్ షో చేసేసాము. మరి అప్పటి వరకు మీకు టెక్నికల్ గా తెలుసా, నేర్చుకున్నారా? డైరెక్ట్ గా నేర్చుకోవడం, యాప్ లో ప్రత్యేకంగా గురువులు ఏం లేరు. సెల్ఫ్ మేడ్. ఏదన్నా మనకి ఏదన్నా కావాలంటే మన క్రియేటర్లు ఉంటారు కదా, ఫోన్ చేస్తే మనకి హైదరాబాద్ లో నరేష్ అని ఒకడు ఉంటాడు, మా తమ్ముడు బాగా. అయితే ఏది ఏదైనా ఎడిటింగ్ కావాలంటే ఫోన్ చేసి చెప్తాడు, అన్న ఎట్లా చేసుకున్నా అలా అది మొదట్లో మీరే గురువులు. ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు నన్ను, ఎందుకన్నా అందరికి చూపిస్తావు, అందరూ చెప్తా ఉన్నాను. ఏది వాళ్ళకి తెలియదు ఇప్పుడు సముద్రంలో ఒక నీటి బిందువు లాంటిది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. మనం కాకపోతే ఇంకోళ్ళు అదేదో మనమే సపోర్ట్ చేస్తే మనోడు అని ఉంటాం. అంతే, మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకో 10 మందికి చేయొద్దు ఇవ్వాలని చూస్తాం. అవును, ప్రతి దాంట్లో. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఆ టాపిక్ లోకి వస్తున్నాను. మీరు సోషల్ సర్వీసెస్ బాగా చేస్తారని కూడా మాకు చాలా వినికిడి ఉంది, మేము చాలా వాటిలో చూసాము. సో అది ఎలాగా, అంటే ఏం కార్యక్రమాలు? అయితే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చెప్పాలంటే నాతో పాటు ఉన్న కుర్రోళ్ళందరూ నాకంటే ముందు వెళ్ళిపోయారు. ఓకే, నా వెనక నుంచి వచ్చి ముందుకు వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసే హెల్పింగ్ వీడియోస్ వల్ల. జనానికి తెలియదు అది ఏంటంటే హెల్పింగ్ మనం సపోర్ట్ చేయరు, మంచిగా ఎవరు సపోర్ట్ చేయరు. అలాగే మనం ఒక్కొక్క హెల్పింగ్ వీడియో పెట్టినప్పుడల్లా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఏ అకౌంట్ అయినా పడిపోద్ది. అసలు బ్లడ్ గురించి పెట్టకూడదు. మనమేమో ఎవరికైనా అర్జెంట్ గా అంటే వీడియో చూసి కూడా పెడతాం, పెట్టకూడదు ఇన్స్టాగ్రామ్ లో. అది పెట్టకూడదు. ఎవరికి పలానా వాళ్ళకి హెల్ప్ చేయండి అని స్కానర్ పెట్టకూడదు. స్కానర్ పెడతాం, ఫోన్ నెంబర్లు పెడతాం. అది చేసినప్పుడు ఏమైందంటే మన అకౌంట్ ని డౌన్ అయిపోద్ది, స్లో చేసేస్తారు, ఇంకా స్లో చేస్తాడు. ఇటు పక్క ఏంటంటే
ఇక తెలిసిందే కదా, మంచికి సపోర్ట్ చేయరు. ఎవడెవడెవడనో సెలబ్రిటీలు చేసేస్తారు, బెట్టింగ్ యాప్లు అని చేసిన తర్వాత ఇది అవుతా ఉంటారు. మనం చేసే సెలబ్రిటీలు కనీసం సెల్ఫీ అడిగితే అటు తిరిగి నుంచి ఉంటారు. అవును, అలాంటి పనికి మాలని సెలబ్రిటీలు చేస్తారు. ఏదన్నా మంచి చేస్తున్నాడు ఈడు అనుకుంటే పక్కన పెడతారు, చూద్దాంలే అన్నట్టుగా పక్కన పెడతారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ మళ్ళీ మీరే ఇచ్చారు, బెట్టింగ్ యాప్స్. సో ఇప్పుడు బాగా సంచలనంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుగుతుంది దాని గురించి. సో మీరు ఇప్పటిదాకా ఎన్ని బెట్టింగ్ యాప్స్ చేశారు? ఒక్క బెట్టింగ్ యాప్ కూడా చేయలేదు. చూద్దాం ఒకసారి, మొత్తం ఎక్కడ చూసుకున్నా పర్వాలేదు. అయితే ప్రాణాల మీద కూర్చున్నా కూడా బెట్టింగ్ యాప్ నేను చేయలేదు. ఒకసారి ఏమైందంటే నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయిని కడుపులు నొప్పి 2 రోజుల నుంచి కడుపులు నొప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారంటే సరే నేను కూడా వెళ్ళాను. లేచి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి పేగులో గర్భం వచ్చింది మళ్ళీ. ఎప్పుడో ఆపరేషన్ అయిన అమ్మాయికి పేగులో గర్భం వచ్చింది అనమాట. అది కొంతమందిలో ఎవరికో జరిగిద్ది. అది ఆ ట్యూబ్ లో వచ్చింది గర్భం. ఆ ట్యూబ్ ఏమైంది, పగిలిపోయింది. ఇక కడుపులోంచి రక్తం అంతా అమ్మాయి భరించలేని పరిస్థితిలో ఉంది. తీసుకెళ్తే హాస్పిటల్ ఏమన్నారు, అసలు ఆమె కదలకుండా ఆపరేషన్ చేయాలన్నారు. ఇక ఏమైనా అటు ఇటు కదిలియడానికి లేదు, ఆపరేషన్ చేయాలన్నారు. 70,000 అయింది అన్నారు. నేను వెళ్ళి మాట్లాడాను, సార్ మీరు మాట్లాడారని 70,000 సార్ అన్నారు. 70,000 అంటే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అట్లా వచ్చి ఆ బల్ల మీద కూర్చొని ఆలోచిస్తుంటే అంతకుముందు ఎప్పటి నుంచో ఒకడు బెట్టింగ్ అని మెసేజ్లు పెడుతుంటే అసలు చూద్దాం వీడు ఏం చెప్తాడు అని చెప్పేసి వాడికి ₹1,00,000 అయితే చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టాను. అలాగే అన్న, మీరు ఎన్నో రోజులు కదా 15 రోజులు ఉంచితే చాలని మెసేజ్ పెట్టాడు. ₹1,00,000 అసలు కోట్లు వర్షం వస్తుందంట కదా బెట్టింగ్ యాప్స్. వాడి సంగతి తెలియదు కానీ ₹1,00,000 ఓకే అన్నాడు. నాకు మైండ్ బ్లాక్. ఏమో ₹1,00,000 అంటున్నాడు చెప్పేసి ఏం చేద్దామని ఆలోచన వచ్చి ఇక నేను ఆ పరిస్థితిలో ఏం చేశానంటే, నాకు తెలిసిన ఒక ముగ్గురికి జస్ట్ చిన్న వీడియో తీసి క్లిప్పింగ్ పెట్టాను. సార్ ఈ పాపకు అర్జెంట్ కొంచెం ఆపరేషన్ చేయించాలి మనం అని చెప్పి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత మా నాన్నగారు అయ్యప్ప స్వామి 36 సంవత్సరాలు వేసుకున్నాడు. ఒకసారి పాదయాత్ర కూడా నడిచి కూడా వెళ్ళొచ్చాడు. ఎక్కడి నుంచి? ఇంటికాడ నుంచే, మైలవరం నుంచి నడిచి వెళ్ళొచ్చాడు శబరిమల. ఆయన ఏంటంటే నాకు ఆ రోజు నిద్రపోతుంటే కల్లో వచ్చి భుజం మీద ఇలా కొట్టాడు. నాకు ఏంటి ఉలికిపడి లేసాను. లేచి ఇది మా నాన్న వచ్చాడు కల్లోకి అని చెప్పేసి ఒకసారి ఫోన్ లైట్ వెలుగుంటే చూస్తుంటే మనకి అమెరికా నుంచి నేను వీడియో పెట్టినాను 25,000 కొట్టేశాడు. ఆయన పేరు రఘు గారు. సో రఘు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన సపోర్ట్. 25,000 కొట్టాడు. ఎవరు? ఆయన రఘు గారు 25,000. నెల్లూరు నుంచి కరిముల్లా గారు 20,000 కొట్టాడు. ఎంతని? 45,000. 45,000 ఒక 10,000 రాజమండ్రి నుంచి ఇంకా వేరే ఆయన కొట్టాడు. ఎంతని? 45, 55. ఇందాక ఫస్ట్ ఆయన 55,000 అన్నారు కదా. 25, 25,000 ఒక ఆయన 20,000, 45,000 ఒక ఆయన 10,000, 55,000 మిగతా అమౌంట్ నేనేసి పొద్దున్నే ఆపరేషన్ చేయించేసాను. ఇక ఆ అవసరం రాలేదు మనకి. అదే మనం బెట్టింగ్ యాప్ చేయాల్సిన అవసరం రాలా. నాకు అనిపించింది ఏమంటే, వేరే వాళ్ళు చేస్తున్నాం కదా ఏమైంది ఒక యాప్ చేస్తే నాకు అనిపించింది. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ మెసేజ్ పెడితే డిలీట్ చేసేస్తాను. కానీ సరే అక్కడితో చక్కగా పాజిటివ్ లో ఆ పాపది ఆపరేషన్ అయిపోయింది, అమ్మాయిది. కానీ ఈ మెసేజ్ మీరు పెట్టినప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తుంటే 1,00,000 రూపీస్ కి ఓకే చేసినప్పుడు మీకు తర్వాత అయినా సరే ఏదో స్ట్రగుల్ టైంలో ఇంకొకసారి ట్రై చేయాలనో లేకపోతే ఈ మార్గంలో మనకు ఉంది అనో ఎప్పుడు అనిపించలేదు. అదే నాకు కరెక్ట్ కాదని ఫస్ట్ నుంచి. ఎందుకంటే మన వల్ల వాళ్ళని హ్యాపీ చేయలేకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టే ఎవరని చేయకూడదు. అంటే ఇప్పుడు మాత్రమే దాని మూలంగా ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది, స్టార్టింగ్ లో తెలియదు కదా. నాకు ఫస్ట్ నుంచి తెలుసు. నేను రంగురాళ్ళు, జాతకాలు, అసలు ఇలా తేడా వచ్చేది నేను చేయను. ఫ్రీగా డబ్బులు వచ్చినాయంటే దానికి వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కామెడీగా చెప్పాలనుకోండి, వాళ్ళ బట్టల షాప్ చేశాను, మీకు కావాలంటే 2 డ్రాయర్లు కొనుక్కొచ్చుకుంటారు, లేకపోతే మానేస్తాను.
దాని వల్ల ప్రాబ్లం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అలాంటి యాడ్స్ వల్ల ప్రాబ్లం లేదు. మేము హోటల్ అంటాం, ఇలా నవ్వుతూనే మాట్లాడిపించండి. హోటల్ అంటాం, టిఫిన్ మీరు తింటారు, బిర్యానీ తింటారు, ఏమో తిరువన్న చెప్పాడు బాగుంది అనుకుని వచ్చాం అనుకుంటారు, బాగుంది అనుకో, అబ్బో తిరువన్న చెప్పాడు బాగుంది అనుకుంటారు, అయిపోద్ది. ఏంటంటే మనం పబ్లిసిటీ చేసిన వాళ్ళ దగ్గర దమ్ము ఉండాలి. వాడు నీకు మంచి బిర్యానీ పెట్టాడు అనుకోండి, మీరు వెళ్ళి 10 మంది చెప్తారు, వాడికి ఇంకా బేరం వచ్చింది. మీరు ఒక్కరు చెప్పడం మూలంగా 10 మంది వస్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పేలాగా ఉండాలి, ఆడ్ చేయాలి. మీరు ఒక 10 మందిని తీసుకొస్తే కుదరదు కదా. కరెక్ట్, అది రైట్. కాబట్టి నేను చాలా మంది కూడా చెప్తాను, జాతకాలు కూడా చేయొద్దని చెప్తాను. మా ఫ్రెండ్ కూడా ఇలాగ జాతకాలు చేస్తే, జాతకాలు పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, జాతకాలు చేస్తే ఏమైందంటే, ఒకడు ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్నయ్య మనోడు ఇట్లా చేశాడు తమ్ముడు వీడియో, ఆ వీడియో చూసి నేను అలా ఫోన్ చేస్తే ఏదో పూజ చేయాలంట, పూజ చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు, 8,000 కట్టమంటున్నారు అన్న, నేను 6,000 కట్టాను, నా ఫోన్ ఎత్తట్లేదు అని ఫోన్ చేసింది. ఒకసారి ఆ తమ్ముడికి చెప్పవా అంటే, వాడికి ఫోన్ చేసి ఎందుకురా నువ్వు ఇలా చేసావు అని అంటే, నాకేం తెలుసా, నాకు డబ్బులు ఇస్తాను, నేను చేశాను, వాళ్ళందరినీ ఒడి చేయమన్నాడు అన్నాడు. అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. మనల్ని అభిమానిస్తున్నారు, మనల్ని ఫాలో అవుతున్నారంటే, మన ఇంట్లో ఉన్న మన బంధువుల్లాగా, మనోళ్ళలాగే, వాళ్ళ ఫ్యామిలీ లాగే. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయట రాగానే వీడియోలో టీ తాగా అడుగుతున్నారంటే, అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు, అడుగడుగునా అన్నా 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 అంటున్నప్పుడు, కాబట్టి మనకి అది కాపాడుకోవాలి మనం ఖచ్చితంగా. తిరుగారు, అలాగే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఇలాగా జాతకాలకు సంబంధించింది చేయడం మూలంగా ఎఫెక్ట్ అయిన పీపుల్ అనేసి. సో మన విజయవాడ వరకే మాట్లాడుకుందాం, మొత్తం ప్రపంచము దేశం గురించి మనం మాట్లాడుకోలేం కాబట్టి మన విజయవాడ ఇన్ఫ్లుయెన్సర్ల గురించి. మిమ్మల్ని మాక్సిమం అందరూ అన్న అన్న అంటారు, మీరే అందరికి లీడర్ అని. లీడర్ కాదు, ఒక రకంగా అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. లేదు లేదు, మీరు యాక్టింగ్ కూడా బాగా చేస్తారు కాబట్టి, అంటే మీరు అందరికి మీరు ఏ మాటగా మాట, నాదేంటంటే మెయిన్ కంటెంట్. యాక్టింగ్ కూడా నేను అంతగా చెప్పలేను, నాకు మనస్ఫూర్తిగా అనిపించదు, కానీ మెయిన్ నా దగ్గర ఉన్నది మాత్రం కంటెంట్. మీ కంటెంట్ అని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. అవును, యాక్టింగ్ చూసే ఆడియన్స్ గా మేము చెప్తున్నాము, మీరు చాలా బాగా చేస్తారు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ మనము ఏమి చెప్పలేమా, ఒక యూనిటీ లాగా ఇలా చేయకూడదని, ఇలా చేయకుండా ఉందాము అని 10 మందో 20 మందో 30 మందో ఉండి మనం చేయలేమా? అలా ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది ఆల్రెడీ చేస్తున్నారు మన విజయవాడలో బెట్టింగ్ యాప్స్, ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు, కరెంట్ లో కూడా ఇప్పుడు కూడా చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్తే నేను నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడతాను. నాకు తెలియదు బాబు. అసలు ఒకటే ఇక్కడ ఏంటంటే, మేము ఎవరి కాళ్ళు ఒక్కోళ్ళకు ఒక్కో తరహా ఉంది. అవును, మనకెవరూ పోటీ కాదు అసలు విజయవాడలో, మనకెవరూ పోటీ కాదు. ఎందుకంటే ఎవరి తరహా వీడియోలు, ఎవరి స్టైల్ వాళ్ళతుంది. అలాగే ఇక అలాగ చేస్తున్నారు, చెప్పినా కూడా అలాంటివి చేస్తున్నారంటే వాళ్ళని మనం ఏం చేయలేము. ప్రస్తుతానికైతే ఒక యూనిటీ లాగా ఒక దీన్ని చేసి అసలు ఉండలేము, ఎందుకంటే అసలు ఉండలేము. ఇవాళ ఎవరి కాళ్ళు ఎలా ఉంటదంటే, నేను తోపుని హీరో అనుకుంటారు, అనుకొని మనకు వాళ్ళ ఎంత చిన్నది మిస్ అయినా కూడా అది జరగవు. అందుకనే మనం ఆ యూనిటీ ఏమవుతుంది, ఎవరి పని వాళ్ళు ఉందా అని అడుగుతున్నాను. లేదు, అసలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప, ఎవరి కంటెంట్ వాళ్ళు, ఎవరి పని వాళ్ళు ఏదొస్తే చేసుకుని వెళ్ళిపోవడం. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి టీం వాళ్ళది, ఎవరి లొకేషన్స్ వాళ్ళది, అంతే. అలా చేసుకుంటే బాగుంటది. అవును, ఓకే. కలిసి ఉందాము చేద్దాము అనుకుంటే అసలు మనం చేయలేము, అసలు పాసిబిలిటీ ఉండదు, అసలు ఉండదు. ఓకే, కలిసి కొట్టుకోవడం కన్నా దూరం ఉండి కలిసినప్పుడు హాయ్ అన్న బాయ్ అన్న అనుకోవడం బెటర్, ఉత్తమం. ఓకే, అంత గట్టిగా మీరు ఫిక్స్ అవడానికి కారణం అంటే, చిన్న రిక్షా స్టాండ్ కి యూనియన్, ఆటో స్టాండ్ కి యూనియన్, లారీ డ్రైవర్స్ అంటే చిన్నదాన్ని చెప్తున్నా, కార్లు, ఇలా అన్నిటికీ ఉన్నాయి. ఒక చెట్టుకాయలన్నీ ఒక రకంగా ఉండనట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఉంటారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయడం మన వల్ల కాదు. ఓకే, మేనేజ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చు, కానీ మన వల్ల అయితే కాదు. ఓకే, సో ఈడేంటి తొక్క అన్నట్టుగా ఉంటది అనమాట. మీరైతే చాలా దీని మీద పడ్డాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా దండం పెట్టే స్టేజ్ లో ఉన్నారు అంటే, మీరు ప్రయత్నం చేసి అది ఫలించక సంథింగ్ జరిగింది, ఇక చేయలేమని తెలుసుకున్నారు. సో ఓకే, అయితే ఇక్కడతో దాన్ని ఆపేద్దాము. అయితే ఇప్పుడు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అనుకున్నాం కదా, సో మీతో పాటు చేసే మరో 2 ఇన్ఫ్లుయెన్సర్లు, యతీష గారు మీ సిస్టర్, అలాగే మన రాము. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ మధ్య కనిపించట్లేదు మీతో పాటు. మీరు ప్రశ్నలోనే సమాధానం కూడా చెప్పారు.
ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు అయినప్పుడు మనతో ఎందుకు చేస్తారు, వాళ్ళ టీమ్ లో వాళ్ళు పెట్టుకుని చేస్తారు కదా. అంటే రామ్ ఫస్ట్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా మాకు తెలుసు, బట్ మీ సిస్టర్ గా మాకు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. ఇప్పుడు తను వేరేగా చేసుకుంటుంది కదా విడిగా, వాళ్ళు ఫ్యామిలీతో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళతో చేసుకుంటున్నారు. ఓకే, అదేనా రీజన్? ఇంకేమన్నా రీజన్ ఏముండదు. కాకపోతే ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలంటే రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు అమ్మ దగ్గర ఉండవు. అట్లయినా అనుకోవచ్చు. ఇంకా కంటిన్యూగా ఎవరున్నారంటే ఇక మా బావగారు, మా రెగ్యులర్ గా కనిపించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు కుమ్మేస్తున్నారు, అన్ని ఛానల్స్ లో వచ్చేస్తున్నారు. మొత్తం వాళ్ళు లేదు ఇల్లు లేదు, అన్ని ఛానల్స్ లో వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద స్టూడియో అంత ప్లేస్ ఉంటది, దాన్ని కూడా ఆర్కే స్టూడియో అంటారు. ఇక కుమ్మేస్తున్నారు వాళ్ళైతే. ఇక మా బావ అయితే నా తర్వాత నన్ను గుర్తుపట్టే, నా తర్వాత మా టీమ్ లో ఎక్కువ గుర్తుపట్టేది యతీషానే. అవును, 100%. అందులో మిమ్మల్ని అడిగాను, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మా చెల్లి అని చెప్పి మీరు తెచ్చేవాళ్ళం కాబట్టి ఎక్కువ గుర్తుపడతారు. అలాగే నాతో పాటే ఉండేది కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తుపట్టేది భావనే. భావన కూడా దాన్ని పోతుంటే బావా అని పిలుస్తూ ఉంటారు. లుంగి సీన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక అదొకటను. ఇంకా ఎక్కువ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా ఉన్నోళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ పట్టున్నోళ్ళు మాత్రం దాదాపు 70% ఉన్నారు. అందరూ మాకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు కూడా ఎందుకు కనెక్ట్ అవుతారంటే పట్టున్నోడిని ఏంట్రా అంత బండగా ఉన్నావు, అంత లావుగా ఉన్నావు అంటే అవమానపడకుండా వీళ్ళ మీదే, వీళ్ళు పొట్ట మీదే పంచులు వేసుకుంటారని మమ్మల్ని దారిలో వెళ్తున్నా చూస్తాం. సన్నగుండోళ్ళు గుర్తుపెట్టిన వాటి మీద పట్టున్నోడు మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా మనోడే అంటారు కదా. సో మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మరి మీ బావగారిని పిలుద్దామా? పిలుద్దాం సార్, లెట్స్ వెల్కమ్. సో మేము కూడా మిమ్మల్ని బావా అని పిలుస్తాము. బావా, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. ఎంతమందికి అసలు ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా బావా? సో ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరి ఫస్ట్ మీటింగ్? ఫస్ట్ మీటింగ్ అంటే తన వీడియోలు చూసి, బావ వీడియోలు చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. తర్వాత అనుకోకుండా ఆయన వర్క్ చేసే షాప్ దగ్గరికి వెళ్ళాను. చూసి షాక్ అయ్యాను. వర్క్ చేసే షాప్ అంటే అదేగా, అక్కడికి వెళ్ళి చూసి దగ్గుమందుల షాప్ చూసి షాక్ అయ్యి ఫోటో దిగాను. అలాగే సెకండ్ టైం కూడా వెళ్ళాను, అదే పని మీద వెళ్ళాను. మళ్ళీ ఫోటో దిగినప్పుడు అడిగాను, బావ అంటే బావ అనలేదు అప్పుడు, గుర్తుపెట్టారు నానంటే సరే అయిపోయింది. ఇంకా తర్వాత 3వసారి నేను వెళ్తుంటే క్రాసింగ్ అనమాట, చెల్లి ఉన్న బాగా వెళ్తున్నారు, నేను మా మరదలు వాళ్ళ పిల్ల, అంటే అందరూ ఉమ్మడి కుటుంబం ఉంటాము. అయితే ఇలా వెళ్తుంటప్పుడు క్రాసింగ్ లో బావ అని పిలిచారు. షాక్ నేను, ఏంటి 2 సార్లు 3 సార్లు కలిసినప్పుడే బావ అని పిలిచారని చెప్పి షాకు. కట్ చేస్తే వీళ్ళిద్దరు, మా మిస్సెస్ వీళ్ళిద్దరు లైవ్ లో మాట్లాడుకున్నారు, చెల్లి అన్నయ్య అనుకుంటా. అలా పరిచయం. సో అలా పరిచయం అయింది. ఇది ఎన్నాళ్ళ కింద జరిగింది? ఒక 2.5 years అలా. 2.5. సో ఈ జర్నీ 2.5 years నుంచి ఉంది. ఇంత లాంగ్ జర్నీ ఎవరు యాక్చువల్ గా మెయింటైన్ చేయరు, కానీ మీ ఇద్దరికి సాధ్యమైంది. కానీ ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ అడగా అనిపిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు మరి మీకు రేపొద్దున ఆయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఏంటి పరిస్థితి? అవ్వాలి కదా, అవ్వాలి. అంటే చాలా మంది పక్కన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ నేను పక్కన వాళ్ళు ఛానల్ పెట్టుకోమని చెబుతాను ముందే. నాతో పాటు వచ్చిన వాళ్ళు మీరు కూడా ఛానల్ పెట్టుకోండి ఒకటి, ఇలాగ మన వీడియోస్ పెట్టుకుంటే కొంచెం ఏదో చెప్తా ఉంటాను. అయితే ప్రస్తుతానికి చెల్లి ఛానల్ కొంచెం రన్నింగ్ లో ఉంది, అవ్వలేదులే కానీ ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది. ఫ్యూచర్ లో దాన్ని గ్రో చేసుకుంటే సో సెపరేట్ ఛానల్ దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా చెయ్యొచ్చు. సో దానికి మరి ఇప్పటి నుంచి మీరు మరి ఇంకొకరిని ఎవరన్నా నాలాంటి వాళ్ళని మీ దగ్గర రైట్ హ్యాండ్ గానో లెఫ్ట్ హ్యాండ్ గానో పెట్టుకోవడానికి అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మనతో పాటు ఉంటారు. అందులో ఎంత ఎత్తు ఎదిగినా సరే బాగా నేలలాగానే ఉంటారు. వీళ్ళు ఫస్ట్ మూవీ మాది కాలగమనం. నెక్స్ట్ దాని గురించి కాలగమనంలో మా బావ, మా చెల్లి, మేనల్లుడు ముగ్గురు చేశారు. ఒకే ఫిల్మ్ లో ముగ్గురు చేశారు. ముగ్గురు కూడా షూట్ లోకి వెళ్ళేటప్పుడు ముందు నా కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్ళారు ముగ్గురు. సూపర్. అసలు మూవీ అంటేనే మనకు ఒక ఫీల్ ఉంటుంది కదా జనరల్ గా, అంటే ఇలా పెట్టుకునే రీల్స్ షార్ట్స్ చేసుకునే దగ్గర నుంచి ఒక మూవీస్ లో యాక్టింగ్ కోసం మనం, అంటే మన డ్రీమ్ అదే కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఇంటర్వ్యూలు ఏదైనా చేసినా లేకపోతే ఇంకోటి ఏం చేసినా, షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఫైనల్ గా పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలన్న కోరికతోనే కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటారు. మన డైరెక్టర్ తీసిన సుధాకర్ గారు తీసిన సినిమా కాలగమనం
దాని గురించి మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? ఓకే, తప్పకుండా. అయితే బావగారు అయితే ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు, దానిలో కామెడీ క్యారెక్టర్ చేశారు. నేనైతే ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట, హీరోయిన్ కి బాబాయ్. చూసాము, సూపర్ చేసాము, చాలా బాగా తీశారు. తీయటం మళ్ళీ మామూలుగా కాదు, మీరే అంటారు కంపల్సరీ ఇది రెండో బలగం అని. అంటే టైప్ అది కాదు, ఫ్లో అలా ఉంటుంది, కనెక్ట్ అయ్యే విధానం. పల్లెటూరులో బిందులు తగాదాలు, చెరువు దగ్గర తగాదాలు, అన్ని ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా సినిమాలో పెట్టారు. 90s లవ్ స్టోరీ, ఎమోషనల్, కామెడీ అన్ని ఉన్నాయి సినిమాలో. అది కూడా ఎలా ఉంటదంటే ఇప్పుడు డైరెక్ట్ గా కూరలో కారం ఉప్పు వేసేయకోకుండా ఉల్లిపాయలు కోసి నూనె వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి మగ్గబెట్టి అట్లా బాగా కలిపి వండిన కూరలా ఉంటది అది. అంత బాగుంటది, ఒక్క సింగిల్ లైన్ లో మొత్తం క్లియర్ గా ఆడియన్స్ కి అంత బాగుంటది. చాలా నేను చూసాను, ఆ స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ నాకు బాగా తెలిసింది. సుధాకర్ గారి కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ చాలా. ఆయన పరిస్థితి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆయన డ్రీమ్ కోసం, ఆయన ప్యాషన్ కోసం ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఫ్యామిలీని. ఆయన ఒక బిల్డర్, మంచి బిల్డర్ కూడా, చాలా కోటల్లో ఉండేది అనమాట ఆయన అంత ముందు. అలాంటి టైంలో ఆయనకి కరోనా దెబ్బ బాగా పడిపోయింది. కరోనా దెబ్బలో బాగా అయిపోయారు బిల్డర్లు. తర్వాత ఏదో ఇసుక సమస్యల్లో కూడా అయిపోయారు. తర్వాత ఆయన ప్యాషన్ మీద ఒక 6-7 షార్ట్ ఫిల్మ్లు చేసి తర్వాత ఈ మూవీ చేశాడు. ఈ మూవీ కోసం చెప్పాలంటే ఇంట్లో తాడు కూడా తాకట్టు పెట్టేశాడు, కార్లు అమ్మేశాడు, మొత్తం జీరో చేశాడు లాస్ట్ కి. కానీ నమ్మకం అనే దాంతోనే ఉన్నారు. ఫైనల్ గా సినిమా అయితే రిలీజ్ డేట్ కి వచ్చేసింది దగ్గరికి. ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అలాగే ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు. జనరల్ గా మిమ్మల్ని రెగ్యులర్ గా చూసేది కామెడీ జోనర్. అవును, కామెడీ జోనర్ లో ఎలా అసలు మీకు ఆ కామెడీ ఎంచుకోవడానికి కారణమా, లేకపోతే బ్లడ్ లో కామెడీ జోనర్ ఉందా? కామెడీ జోనర్ ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నుంచి మా నాన్న ఎక్కువ అంటే కొంచెం మాది కళాకారుల కుటుంబమే చెప్పాలంటే. ఏ కళల్లో? అన్ని కళలు. మా అన్నయ్య, నేను, కొంతమంది ఎవరైనా మామయ్య, అది మామయ్య, ఇది మామయ్య. అంటే బ్రదర్ ఏం చేస్తుంటారు? బ్రదరు ఆయన కూడా వైన్ షాప్ లో చేసేవాడు. ఇప్పుడు ఏదో పొలం పనులు చేసుకుంటారు వేరే. అయితే అందరూ కళాకారులు అవటం వల్ల ఎక్కువ మా మామయ్య, అత్తయ్య అని పిలుస్తారు కదా, అట్లాగా. అంటే బాగా కామెడీ చేసేవాడు నాన్న. నేను కూడా అన్నదమ్ముళ్ళలాగా, అంటే తండ్రి కొడుకులాగా ఉండేవాళ్ళం కాదు, ఏదో ఫ్రెండ్స్ లాగా అన్నదమ్ముళ్ళలాగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం సరదాగా. అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, మా నాన్నతో పాటు వెళ్తా ఉంటే ఆయన అందరూ పలకరిస్తుంటే ఏంట్రీ మా నాన్నకి ఎంతమంది తెలుసా ఏంటి. అప్పుడే ఆయన సెలబ్రిటీ. ఎందుకనంటే రేడియోలో పాటలు పాడేవాడు, భజన పాటలు పాడేవాడు, పాడితే పూనకాలు వచ్చేసాయి. అవును, మీరు చెప్పారు 35 years డివోషనల్ గా శబరిమల వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు అంటే అంత పెద్ద డివోటీ అంటే. అయితే ఇలాగా మనము చెప్పాలంటే ఇక హిందూ మతం గురించి చెప్పే పనే లేదు మనం. అయితే కొంతమంది మామూలు ఫ్రెండ్స్ లో మనకు అందరూ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు కూడా. అసలు అవన్నీ మనం పట్టించుకోము, మనకు ఇదే కాదు. కాకపోతే ఎందుకని చెప్పాలనిపిస్తుంది అంటే కొన్నిసార్లు హట్ అయినప్పుడు చెప్పాలి, తప్పదు. ఒకసారి బాబా మేము ఒక అమ్మాయిది పెళ్లి, మనం తల్లిదండ్రులు లేరు, మనమే పెళ్లి చేస్తున్నాం. పెళ్లి చేస్తుంటే ఇలాగే ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కి చెప్తాం కదా, భోజనాలకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారంటే రెండు భోజనం చేద్దామని ముగ్గురు వెళ్ళే వాళ్ళని కూడా ఆపేసాయి. మనం అదేంటి, మనం వీళ్ళ మతం కాదు కదా, మనం వేరే మతం, వీళ్ళు తినకూడదు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఆపేసింది. నేను వచ్చి అదేంటమ్మా భోజనం చేద్దరు కానీ రండి అంటే, లేదండి మేము తినకూడదు, మీరు దేవుడి దగ్గర పెడతారు ప్రతిదీ అంటే. ఈ దేవుడి దగ్గర పెట్టేది కదమ్మా, ఒక పిల్లకి పెళ్లి చేస్తున్నాం మనము, దీనికేముందమ్మా, ఇది ప్రసాదం కాదు, ఇదేం కాదమ్మా అంటే, లేదండి మేము తినమని చెప్పి వచ్చేస్తే చాలా బాధపడ్డాం మేము. ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు ప్రతిదాన్ని దేవుడిని కొలుస్తారు అది ఇది అంటే చాలా బాధపడ్డాం. బాధపడిన తర్వాత ఆ అమ్మాయికి, ఆ చేసిన అమ్మాయికే వాళ్ళ హస్బెండ్ కి ఆపరేషన్ చేయించాల్సి వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత మా వైఫ్ నాకు ఫోన్ చేసింది, ఏమండి ఇలాగ వాళ్ళ హస్బెండ్ కి ఇట్లా వచ్చిందని అంటే, మన దగ్గర ₹1,00,000 మన దగ్గర ఉన్నాయి కానీ మరి మనం అన్నిటినీ దేవుడిలాగా కొలుస్తాం కదా, లక్ష్మీదేవి అనుకుంటాం, మనం ఇవ్వకూడదని చెప్పమ్మా అని చెప్పాను. ఇదే చెప్పాను, మనం లక్ష్మీదేవి అనుకుంటామమ్మా, మరి మనం ఇవ్వకూడదని చెప్పు. మరి ఆ రోజు వాళ్ళు మీ ప్రసాదం అని మేము తినకుండా వెళ్ళారు కదా, మేము ప్రతిదాన్ని దేవుడి లాగా కొలుస్తాము,
మేము డబ్బుని లక్ష్మీదేవి అనుకుంటాం, మరి మనం ఇవ్వచ్చో ఇవ్వడదో కనుక్కోమ్మా అన్న. ఎక్సలెంట్. కనుక్కోమ్మా అంటే ఇక ఆవిడ ఆ అమ్మాయి ఏడ్ చేసింది, చెప్తే ఏడ్ చేస్తే మళ్ళీ మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనం అవన్నీ పట్టించుకోం కదా, కాకపోతే తెలియాలని చెప్తాం, తెలియాలని చేశారు, అంతా ఒకటేనంత ఎప్పుడు తెలుసుకుంటారు మీరు అని చెప్పేసి చెప్పడం కోసం చేసాం అనమాట. సో ఇందులో నుంచి నాకు ఇంకొక చిన్న ఇది వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఉన్న పర్సన్ మీతో మాట్లాడిన విధానంలో మీరు ఇలా జరిగింది, ఇలా రియాక్ట్ అయ్యారు. అవును. సో మీరు చేసే కామెడీస్ లో, షార్ట్స్ లో, వీటిల్లో బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి చాలా సార్లు. సో అప్పుడు మీకు ఎలా ఉంటుంది అసలు, ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ లో కొంచెం బాధ అనిపించేది, కానీ తర్వాత నీ అమ్మ అంటే ఈడు సరేలే మా అమ్మను మనం తలుచుకోకపోతే ఈడన్నా తలుచుకుంటున్నాడు అని వదిలేస్తున్నాం, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేది. అవును. మొదట్లో అయితే మటుకు రగిలిపోయేది ఉండేది, తర్వాత మీరు మళ్ళీ వీడియోస్ కూడా చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు వదిలేసాం. ఇప్పుడు ఏంటంటే 100లో 99% మంది మనల్ని సపోర్ట్ చేస్తారు. ఎవడో ఒక ఎదో గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్పేసి చెప్పాలంటే ఇంకా వాళ్ళ మనం పెద్దోళ్ళు చేసినట్టు అయింది. అవును. వాడి గురించి ఏదైనా చేస్తే మనకేం అంత అవసరం ఉంది, ఎందుకంటే మీరు ప్రజల కోసం ఉన్నవాళ్ళు. వెరీ క్లియర్. ఆడియన్స్ 21 మందికి ఆపరేషన్ చేయించాం మనం. మనది బ్లడ్ బి నెగిటివ్. ఇప్పటికి 16 సార్లు మన బ్లడ్ ఇచ్చాం. బి నెగిటివ్ అంటే కొంచెం నెగిటివ్ రేర్ గా దొరుకుతుంది కదా. ఇక అనాథాశ్రమాలు ఇవి అంటే ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాం, మీకు తెలియదే ఉంది. మొన్న కూడా ఒక పాపది చేస్తే వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చింది, ఆపరేషన్ సక్సెస్ అయింది. లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. 2 రోజుల్లోనే 20 లక్షల మంది చూసారు ఆ వీడియో. అండి, పాపకైతే నయమైపోయింది, ఆపరేషన్ అయిపోయింది, పాప అయితే చాలా బాగుంది. అలాగే లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ టీంను పంపిస్తానన్నారు. ఇంకా అనురాధ మేడం గారు, ఇక అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ పాప కోసం ₹1 కాడ నుంచి 100 రూపాయలు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు పాదాభివందనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ ఆదుకోవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు మా పేజీని ఫాలో చేయండి, ఎంతో మందిని కాపాడటానికి అది చాలా బాగుంటది. కాబట్టి మా బిడ్డ సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. మీ సహాయం, మీ అభిమానం, మీ ఆదరణను బట్టి మా బిడ్డ కోరుకుంది రోజు. మీ ఆశీస్సులు బిడ్డకి ఎప్పుడు ఉన్నాయి. మీ ఆశీస్సుల వల్ల నా బిడ్డ హ్యాపీ సంతోషంగా ఉంటుంది. సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తిరువన్నయ్య గారు కూడా, అన్నయ్య గారు, సాయం చేసిన బంధుమిత్రులు అందరికీ కృతజ్ఞతలండి. అనురాధ మేడం గారు వాళ్ళందరూ వచ్చారండి, బిడ్డకి సాయం చేశారు, వాళ్ళ భరోసా ఇచ్చేళ్ళారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి పాపకి ఎలా అడుగుతున్నారు, అడిగి భరోసా అందరూ సహాయం చేశారు. సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా తరపు నుంచి కూడా మేము పాదాభివందనం చేస్తున్నాము. అలాగే ఇలాంటి సహాయాలు చేయడానికి మా పేజీని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. నీ పేరు చెప్పండి, ఎంతమంది ఎక్కడ లేని వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర. సరే, థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు, చక్కగా ప్రతి రూపాయి పాప కోసం వినియోగించుకోండి. ఓకే, తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఇదే బాధ అనిపిస్తుంది, ఎలాగా మనం మంచి చేసే వాళ్ళని ఎందుకని వెనకలాగుతున్నారు, ఎంకరేజ్ చేయట్లేదు. మనం రిస్క్ చేసి మన ఛానల్లో పెట్టిన వీడియోలు పెడుతున్నాం, పెట్టకూడదు. అవును, పెట్టకూడదు. హెల్పింగ్ వీడియోలు పెట్టకూడదు, బ్లడ్ వీడియోలు పెట్టకూడదు, మనీ అడుగుతున్నట్లు పెట్టకూడదు. మనీ అడుగుతున్నట్టు పెట్టకూడదు. అదేమో యాపోడికి మనం అడిగినట్టే, యాపోడికి మనల్ని తొక్కేస్తాడు. యువతలేమో మనల్ని దాటుకొని వెళ్ళిపోయిన కుర్రోళ్ళు ఏంటంటే అంటా ఉంటారు పైనుండి, మనమేమో అలా ఉంటాం. మీరు ప్రజల కోసం ఉన్నారు, అది వెరీ క్లియర్. మీ వీడియోస్ కానివ్వండి, మీరు చేసే విధానం కానీ ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తున్నారు. మీరు ఏదైతే పేరు తిరు న్యాచురల్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ గా మనకి రోజు జరిగేవి ఏం కావాలో అవన్నీ మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మీ ఇద్దరు గురించి, మీరిద్దరు చేసే వీడియోస్ లో హైయెస్ట్ వ్యూవర్షిప్ వెళ్ళిన వీడియోస్ ఏది మీ మాటల్లో? అంటే ఒక అడుగున్నాడు వీడియోలో పైకి వెళ్ళరా అంటారు. అసలు ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. నాకు తెలిసి అదే బాగా వెళ్ళింది. ఇంకా తర్వాత అసలు ఇద్దరికి ఒక డైలాగ్ కూడా ఉండదు. దాని డైలాగ్ కూడా ఉండదు అంటే వేరే వీడియో మళ్ళీ డైలాగ్ కూడా ఉండదు. యూట్యూబ్ లో దగ్గర 3 కోట్ల మంది వెళ్ళిపోయింది. 3 కోట్ల 3 కోట్ల మంది. మా ఇద్దరికి డైలాగ్ ఉండదు దానిలో వీడియోలో. మా బాడీ లాంగ్వేజ్ తో నడుచుకుంటే వెళ్తాం అంతే. నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యతీషా పారిపోండి అని ఫస్ట్ ఉరుక్కుంటూ వెళ్ళిపోద్ది. మేమిద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వేరే వాడు వచ్చి అడుగుతాడు, సీన్ అనే కుర్రాడు వచ్చి అడుగుతాడు, ఏంటమ్మా ఎవరాళ్ళు వాళ్ళు వస్తే అందరూ తలుపులు వేసుకొని పారిపోతున్నారు అంటే, వాళ్ళు ఎముకల డాక్టర్ దగ్గర పనిచేస్తారు, ఆడికి కేసులు తిన్నప్పుడల్లా వీళ్ళే కావాలని మనుషుల మీద పడతారు, పడితే 20-30 బనుకులు ఇరిగితే మళ్ళీ వీళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తారంటే అనగానే ఆడంటాడు, అమ్మ అయితే రేపు మా అత్తగారు నుంచో పెట్టాలి వీళ్ళు వచ్చే టయానికి అంటాడు అనమాట.
అందరూ లోపలికి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యో లోపలికి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. పర్వతాలు ఓసుకో పానకాలు. యతీష, ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళని చూసి అందరూ తలుపులు వేసుకున్నారేంటి? అన్నయ్య, వాళ్ళు బొయ్కల డాక్టర్ దగ్గర పనిచేస్తారు. వాళ్ళ డాక్టర్ కేసులు లేనప్పుడల్లా వీళ్లే మనుషుల మీద పడిపోతారు. వాళ్ళు పడ్డారనుకో 10-12 బొయ్కలు ఈజీగా ఎరుగుతాయి. మళ్ళీ వీళ్లే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అవునా? రేపు వీళ్ళు వచ్చే టైంకి మా అత్తగారిని ఇదే రోడ్లో నిలబెడతా. వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారేమో, నేను జంపు. అది 3 కోట్ల మందికి వెళ్ళింది. యూట్యూబ్ లో అందరూ చెప్పుకునే వీడియో మాత్రం ఇది అడుక్కునే వాళ్ళ వీడియో. మేమిద్దరం అడుక్కోవడానికి వెళ్తాం. వెళ్ళంగానే ఒక అమ్మాయి అంటది, ఏ పైకి వెళ్ళి రండి అంటది. పైకి వెళ్ళి రమ్మంది కదా, బాగా ఇటు వాళ్ళ ఇంట్లోకి పైకి వెళ్ళి మొత్తం తినేసేసి ఉన్నాయి మొత్తం తీసుకొని తినుకుంటూ వస్తా ఉంటాం కింద. ఎవడరా మీరు అంటది, నువ్వే కదమ్మా మర్చిపోయావంటే పైకి వెళ్ళి రమ్మన్నా, పైకి వెళ్ళి వస్తున్నాం అంటాం. చెల్లెమ్మ వంటలన్నీ బాగున్నాయి. ఎవరు వాళ్ళు ఇంట్లోంచి వస్తున్నారు? ఏంటి ఇంట్లో నుంచి వస్తున్నారా? ఎవర్రా మీరు? మా ఇంట్లో నుంచి వస్తున్నారు. ఏంటి మేడం, మీరే కదమ్మా ఎందా చెప్పింది? నేనేం చెప్పానురా మీకు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. చూడు బావా, 10 రూపాయలు ఇచ్చి బిల్డప్. ఏమ్మా సరదాగా ధర్మం చేసుకోండి. పైకి వెళ్ళండి. పైకి అంటే ఇటు పదా, పైకి వెళ్దాం. చూసా బావా, పైకి వెళ్ళమని ఆవిడే చెప్పింది, మళ్ళీ అడుగుతుంది. అది బాగా సూపర్. అదొకటి రాజకీయం మీద ఉంటుంది వీడియో. రాజకీయం మీద అది కూడా చాలా బాగా వెళ్ళింది. అది అందరికి డబ్బులు పంచినప్పుడు వీడు మన పార్టీ వాడే, వీడు డబ్బులు పంచక్కర్లేదు అన్నప్పుడు మా మిస్సెస్ పక్కన ఉంటది, నువ్వు అన్ని పార్టీల్లో తిరగొద్దని చెప్పేసి ఒక చెంబు పెట్టుకుంటుంది. అది అంటే ఇప్పుడు మా బ్రదర్ ని తీసుకొని చేశాను నేను. మా బ్రదర్ వైఎస్ఆర్ పార్టీల గురించి మాట్లాడితే ఏం కాదులే. వైఎస్ఆర్ పార్టీ ఏమవుతుందంటే మనం ఏంటంటే అప్పుడు ఏది మంచి జరిగింది అనుకుంటే ఆ టయానికి వెళ్ళి ఓటేస్తుంది తప్ప మనకు పార్టీ లేదు ఇప్పటికి. అందుకని మనం ఏ పార్టీ అనేది లేదు. మనం ఏంటంటే ఇతను మంచోడు, ఇతనికి వేయాలనుకుంటే వేయటమే. అతను ఏంటంటే జెండా కూడా పట్టుకొని జెండా కడతాడు కూడా మా వాడి ఇంటి, అవసరమైతే వెళ్తాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇలాగా ఊర్లో డబ్బులు పంచడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వస్తారు, ఈడు మనోడే, ఈడికి ఈపోయినా మనకే వేస్తాడు ఓటు అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో పార్టీ వస్తుంది, వచ్చి ఈడికి ఇచ్చినా కూడా వేస్ట్, ఈడు మనకే ఓటు అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఎటు నుంచి కూడా మంచి జరగదన్నమాట. ఇలాగ ఎక్కువ మంది జరిగింది. ఇలాగా అంటే చూసి దాన్ని అట్లా వీడియో రూపంలో, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు చేసాము, అది బాగా వైరల్ అయింది. అది నిజంగా జరిగేదే కదా. అవును, రెగ్యులర్ గా మనం ఎలక్షన్ టైం చూసే. అప్పుడు ఆవిడ అంటది, మళ్ళీ ఇంకొకసారి పార్టీ గీటీ అని జెండాలు పట్టుకుని రోడ్డు మీద తిరిగి లోటా పెట్టి ఒకటేసింది. డబ్బులు ఇస్తారేమని అట్ట చూస్తా ఉంటారు వీళ్ళు, ఎవడో వీళ్ళకి. ఇగోమ్మా డబ్బులు నీకు మీ ఆయనకి ఇచ్చేసే, తన్నుకోమాకండి. అడిగిచ్చే పని లేదా? వాడు మన పార్టీ వాడు కాదమ్మా. అయినా మన నాయకుడు అందరికి ఇమ్మన్నాడు కదా. ఇలాంటివి మనకు డబ్బులు మిగిలేదు. ఇగో తీసుకోండి, ఇచ్చినట్టు చెప్పేద్దాం. అమ్మా ఇవిగో డబ్బులు, మన నాయకుడికి ఓటేయాలి. అమ్మా ఆ 2 ఓట్లు మనకే వేయాలి, తెలుసు కదా. అన్నయ్య, వాళ్ళు మన పార్టీ వాళ్లే కదా, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలా? వాళ్ళు మన పార్టీ వాళ్ళేనమ్మా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేదేంటి? వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ఓటు మనకే వేస్తారు. ఇలాంటి డబ్బులే మనకు మిగిలేవి. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఈసారి మళ్ళీ జెండా పట్టుకుందరు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సో ఆ కాంబినేషన్ బాగా. సో మీరు డబ్బులు అన్నారు ఇప్పుడు. సో ఫైనల్ గా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనీ ఇన్కమ్, సో లైక్ ఇప్పుడు మన హర్ష సాయి
లేక డబ్బులు ఇసిరేసేది, లేకపోతే నాన్ వేషణ టూరింగ్ మీద తెచ్చేది. ఇప్పుడు నాకు ఇంత వచ్చింది, 1 కోటి వచ్చింది, 2 కోట్లు వచ్చాయి, 3 కోట్లు అంటాడు కదా, మీకు ఎన్ని కోట్లు వస్తున్నాయి తిరుగు న్యాచురల్ అకౌంట్ ద్వారా? మాకు వేసుకోవడానికి 2 కోట్లు తప్ప ఎక్కువ చెప్పాలంటే మాకు షార్ట్ వీడియోస్ కదా, పెద్దగా అమౌంట్ ఏం రావు. మాకు ప్రమోషన్ల మీద వస్తూ ఉంటాయి. ప్రమోషనల్ మనీతోనే కొంతమందికి హెల్పింగ్ కూడా చేస్తూ ఉంటారు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే జనాలందరికీ మా ప్రమోషన్ వీడియో కనపడంగానే ఒక లైక్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. అది మేము చేసేది బెట్టింగ్ యాప్ కాదు, ఎవరికి అందరికీ పనికొచ్చేది కాబట్టి కంపల్సరీగా మా వీడియోని సపోర్ట్ చేయండి. ఆడియన్స్ విన్నారు కదా. సో మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చూసి చూడనట్టు ఉండాలి, ఎవరికి అసలు సపోర్ట్ చేయకూడదు అనేది జడ్జిమెంట్ తీసుకోవాల్సింది మీరే. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూ మోర్ థింగ్స్. సో ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, అలాగే ఇంకా ఎన్ని సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి? బావ అయితే ఇప్పుడు కాలగమనం ఒకటి చేశారు, తర్వాత మేమిద్దరం కలిసి ఒక దాంట్లో ఒక చిన్నది చేసాము ఒక సినిమాలో. రెండో బావా? రెండు అయిపోయినాయి. నిన్న దూరదర్శన్ లో ఒక సీరియల్ చేసాం, అభిమానం. వచ్చే నెల 6వ తారీఖు వచ్చింది దూరదర్శన్ లో. అసలు దూరదర్శన్ ఛానల్ ఎక్కడుందని ఎత్తగాలి, ఇప్పుడు ఎత్తగాలి తప్పదు. అది నేషనల్ ఛానల్ అండి, నేషనల్ ఛానల్ లో కనపడబోతున్నా. మరి ఇంకేంటి అసలు ఆల్ లాంగ్వేజెస్ అయితే మొత్తం 6 మూవీస్ లో చేసాం. అది అమ్మ. అవును, దాన్ని మర్చిపో. లైక్ మనకి మొబైల్ నెట్వర్క్ లో బిఎస్ఎన్ఎల్ లాగా ఛానల్స్ లో చాలా మంది దాని గురించి ఎగతాళి కూడా చేశారు. దూరదర్శన్ ఛానల్ అది ఎవరు చూస్తారు అని. ఇండియా కానీ మాకు అది ఏంటంటే ఫస్ట్ అమ్మదే, అందుకని దాన్ని చెయ్యాలని నిర్ణయించుకుని బావరా అంటే ఇంకా సరే బావా ఏదైనా సరే బావరా ఇది చేయి బావా అంటే నేను అడగను కూడా అడగను కంటెంట్ అది ఏంటి అని. ఓకే అసలు అడగను కంటెంట్ అండి, ఎందుకంటే మమ్మల్ని వల్గర్ భయపెట్టేశాడు బావ. నిన్న సీరియల్లో 50 అడుగుల లోతులు దూకేశాడు ఇక్కడ నుంచి, పై నుంచి వాటర్ దూకేసి గజేతగాడి క్యారెక్టర్ చేశాడు. నది మధ్యలో ఈత కొడతా డైలాగ్స్ చెప్పాలి. ఈత కొడుతూ చేశాడు. డైరెక్టర్ భయపడ్డాడు. అంటే ఏమైపోతుందో అంటే ఆయన ఏంటంటే మీరు ఒకసారి లోపలికి వెళ్తే బయటకు వస్తారా రారా అని ఆయన ఫీలింగ్. అంటే ఈ బరువుకి వాళ్ళు చెప్పలేరు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ ఎంతవరకు సార్ మీరు నిజంగా ఈతారా అని అడుగుతూనే ఉన్నారు. గజెతకాలతో పాటు ఈయన కూడా దిగిపోయి దూకేశాడు, ఇక్కడే దూకేశాడు. 30 అడుగులు లోతు ఉంటది, అక్కడే దూకేశాను. దూకేసి ఒక 30 గంట నుంచి గంట లోపు ఆ లోపల వాటర్ లోనే ఉండి డైలాగులు చెప్పాడు. వాళ్ళు నాతో పాటు 5-4 ఉన్నారు. వాళ్ళు గజెత్గాళ్ళు. మీతో పాటు నలుగురు వాళ్ళు కూడా గజెత్గాళ్ళు. వాళ్ళంటే వాళ్ళు రియల్ గజెత్గాళ్ళు. నేను అప్పుడు బావ పెళ్ళైన కొత్తలోనే ఒక అమ్మాయి కృష్ణానదిలో దూకుతుంటే చూసి దూకేసి కాపాడాడు. అప్పుడు మా లవ్ మ్యారేజ్, అది ఊరినే వెళ్ళాం అనమాట. అక్కడికి ప్యారేజ్ మ్యాగ్ వెళ్తే ఒక ముస్లిం అమ్మాయి ఏ ప్రాబ్లం తెలియదు దూకేసింది. అంటే టీనేజ్ వయసే, అంటే కాపాడగలను అన్న నమ్మకంతో నేను దూకేశాను. దూకేసి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి లాక్ రావడం అంటే గేట్ దగ్గర లాక్కొచ్చి ఆ గేట్ నుంచి అలా వచ్చేసరికి గజెత్గాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు. నేను మెల్లిగా ఈత కొట్టుకుని వాళ్ళు కనిపించుకుని బయటకు వచ్చేసాను. సూపర్. సో ఇద్దరికి అందరూ జోడీ బాగా కుదిరింది, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం. సో ఇంకా ఏం ప్రాజెక్ట్? అయితే ప్రాజెక్టులు అయితే ఇప్పుడు నేనైతే 6 మూవీస్ లో చేశాను. ఫస్ట్ టిక్ టాక్ అప్పుడే కన్నడ మూవీలు చేశాను, అది రిలీజ్ కాలేదు, అది అలా పోయింది కరోనా టైంలో. ఇప్పుడు 6 మూవీస్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద హీరోతో కూడా ఒకటి మంచి క్యారెక్టర్ రెడీలో ఉంది, మంచి క్యారెక్టర్. ఈసారి ఒక చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. చిన్న సినిమాలోనే వాళ్ళు చెప్పారు చిన్న సినిమా సార్ అని. మనీ కూడా అడిగారు, సార్ మేము ఎంత తెచ్చుకోలేము అంటే నేను డబ్బు గురించి అయితే నేను ఆలోచించే పరిస్థితి కాదు నాది, ముందు నా క్యారెక్టర్ చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తానని చెప్పాను. మీరు ఎంత ఇద్దాం అనుకుంటే అంత ఇచ్చేసేయండి, నాకు చేస్తానని ఒప్పుకున్నాను. మంచి క్యారెక్టర్ అంటే నాకు కావాల్సిన కామెడీ నాది ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్టింగ్ స్కోప్ ఉంటే ఒక యాక్టర్ కి అంతకు మించి ఏం కావాలి. అవును, కానీ మా దాంట్లో మీరు చేయలేదు, హ్యాండ్ ఇచ్చారు. చేస్తాం ఈసారి. మన కాంబినేషన్ లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఓదావదాలో అసలు పండేది సినిమా, బాగుండేది. పైగా 70 థియేటర్ లో చూసాము, ఉండేది. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయన్నారు? 2 ఉన్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి. అవును. సో ఖచ్చితంగా అది బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో సినిమాల గురించి డిస్కషన్ వచ్చింది. సో సినిమాలు మీరు ఇంకో 2 సినిమాలు పడిన తర్వాత 70mm లో పడ్డాక మీరు ప్రమోషన్స్ ఇంకా హీరోల కన్నా బాగా ఎక్కువ చేస్తారనుకుంటా. ప్రమోషన్ అంటే ఇక అప్పుడు మాది ఎలా ఉంటదంటే రేంజ్ పెరిగే కొద్దిగా స్టార్స్ తగ్గిస్తా ఉంటాను.
అప్పుడు ఇంకొంతమందికి ఎలా హెల్ప్ చేద్దామని చూస్తాం తప్ప ఆ ప్రమోషన్ ద్వారా ఇంకొంతమందికి ఏదో ఒకటి చేయాలని చూస్తాం. అవును, ప్రమోషన్స్ అయితే ఇంకా పెరుగుతాయి కదా, పెరిగితే ఇంకా మంచిదే కదా, కొంతమందికి మంచి హెల్ప్ అవుతుంది కదా. ఏదో ఒకటి మనం చేయాలనుకున్న ప్రణాళిక చాలా ఉంది, దానికి మనీ సరిపోవట్లేదు, అప్పుడు మనం చేయాలనుకున్నవన్నీ ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మొత్తం లైన్ లో పెట్టి. అసలు ఎలా చూస్ చేసుకుంటారు మీరు ప్రమోషన్స్ విధానం, అంటే ఎలా చూస్ చేసుకుంటారు? మాకు ఎవరైనా ఫోన్ చేసి ప్రమోషన్ ఉందని మీరు లొకేషన్ పెట్టండి నేనే వస్తానంటాను, అక్కడికి వెళ్ళి ముందు చూసుకుంటాను నేను, చూసుకొని తర్వాతే మాట్లాడతాను ప్రమోషన్, లేకపోతే మేము మాట్లాడను. దానికి మీకు టీం ఎవరైనా ఉన్నారు? ఎవరు ఉంటారు టీం. సో మీ షార్ట్స్ వీడియోస్ మీరే, అంతా మన ఎడిటింగ్ మీరే, వాయిస్ మీరే, ప్రమోషన్ ఏదైనా వచ్చేనా మీరే. సో దాన్ని బట్టి మాకు క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఎక్కువగా వాయిస్ మంది ప్లస్ కదా బాబా, వాయిస్ కాదు బాబా, దీనికి ప్రమోషన్ లకి మన వాయిస్ బాగుంటది. మీ ఇంటి ముందుకి మీ వీధి ముందుకు వచ్చిందండి మా ఉల్లిపాయల ఆటో అని చక్కగా మంది అక్కడి నుంచే వచ్చింది ఆ ప్రమోషన్లు అయ్యే ఫస్ట్ కాడ నుంచి మంది. చికెన్ టికలకి చికెన్ ఉంటాయి కదా బాబా, ఛాంపియన్లు, అది అట్లా వాయిస్ రావడం వల్లే మనం ప్రమోషన్ చేయగలుగుతున్నాం ఆ వాయిస్ వల్ల. అవును. సో వెరీ నైస్ చిట్ చాట్ విత్ యూ. సో అలాగే మీది ఏంటి డ్రీమ్ ఏంటి నెక్స్ట్? అంటే డ్రీమ్ అంటే పెద్దదని నేను చెప్పను, అది చిన్నదవ్వచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్రీమ్ నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ లో? ఫ్యూచర్ ప్లాన్ లో సినిమాలు చేస్తున్నాం కదా ఇంకా. అవును, సినిమాలు చేయాలి, మనతో పాటు ఒక 10 మందికి అవకాశాలు కల్పించాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ కాడి నుంచి మనం నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ మనం వదులుకోకూడదు, వాళ్ళకి ఏదో దారి చూపించాలి అనేది ఉంది. అలాగే ఇప్పుడు చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, కొంచెం సెలబ్రిటీ లాగా, కొంచెం వాళ్ళకి వ్యూవర్షిప్ ఇది వచ్చేసిన వెంటనే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి, నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలని వీడియోస్ చేసి పెడుతున్నారు. అవును. సో అలాగే మీకేమైనా ఇంట్రెస్ట్ కాదు కానీ నేనే ఒక ఇద్దరిని బిగ్ బాస్ లోకి పంపించడం కోసం కూడా వీడియోలు చేసాను అంతకుముందు. వేరే వాళ్ళు పంపించడానికి? వేరే వాళ్ళని పంపించడానికి మేమైతే ట్రై చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే మనం అనుకుంటాము వీళ్ళు పాపం బిగ్ బాస్ కి వెళ్దాం అని వీళ్ళది ఆశ అనుకుంటాం, అది ఆశ కాదు, అది అత్యాశ అనమాట. అంటే బిగ్ బాస్ కి వెళ్ళగానే ఏదో ఒక ఫేమ్ వచ్చింది, ఫేమ్ రంగానే ఏదో పనికిమాలిన ప్రమోషన్లు చేసి జనాలను పిచ్చోళ్ళు చేసి ఇచ్చేయడానికి, అది తప్ప ఇంకా గర్వం పెరిగిపోయి నేనేదో పెద్ద ఎరగదీసేసాను అని అనుకోవడానికి తప్ప దేనికి వేరే కారణం కాదు. నీకు ఒక సెలబ్రిటీ హోదా వచ్చినప్పుడు దాన్ని ఇచ్చిన వాళ్ళని, అభిమానులు గాని ఎవరినైనా సరే నువ్వు ఇంకొంచెం బాగా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా జనాల్ని సాగుకొట్టే పనులు చేస్తున్నారు, మంచి చేయకపోయినా పర్వాలా. ఈ బెట్టింగ్ యాప్లు ఇక కుమ్మేస్తారు కదా అసలు. ఇక వీళ్ళు ఇక్కడ మాత్రం బిగ్ బాస్ పంపించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మీరు ఇప్పుడు ఎవరి గురించి చెప్పారంటే లేదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. నేను వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన వీడియో కూడా పెట్టాను, నేను సపోర్ట్ చేసి వీడియో కూడా పెట్టాను. అంటే వాళ్ళేదో నాకు చేయలేదని కాదు, ఎవరికేం చెప్పినా పర్లా, జనాలను ఇబ్బంది పెట్టే బెట్టింగ్ యాప్లు అలాంటివి చేయకుండా. ఆడియన్స్ కి అయితే అర్థమైంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో, పేరు అక్కలేదు అనుకుంటా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు అదే. ఇప్పుడు వీడియో చేసే వాళ్ళందరూ అదే. ఏముంటది బిగ్ బాస్ లో చెప్పండి? ఏముండదు, పేరు వచ్చే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మనం సెలబ్రిటీ అయిపోతాం, అంతే తప్ప ఏం లేదు దానిలో. సో ఇప్పుడు మీ తరపు నుంచి, మీ ఇద్దరు తరపు నుంచి మన వ్యూయర్స్ కి, ఆడియన్స్ కి ఏదైనా మేమైతే ఇన్ఫ్లుయెన్సర్లకు అయితే ఒకటే చెప్తాం, ప్లీజ్ మీరు సోషల్ మీడియాలో జనాలని పిచ్చోళ్ళని చేసి ఫాలోవర్స్ ని పెంచుకొని మీకు పనికిరాని యాప్లు, పనికిరాని ప్రమోషన్ చేసి జనాన్ని చంపేయి, ఇబ్బంది పెట్టేయి అన్ని మానేసేసి చక్కగా ఏదైనా నలుగురికి పనికొచ్చేదో లేకపోతే ఏదో ఒకటి జనానికి మీరు మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రం చేయొద్దు. చక్కగా మంచి వీడియోలు చేయండి, జనాలను పిచ్చోళ్ళని మాత్రం చేయొద్దు. మీ మనోళ్ళకి అందరికి, మన చూసే వాళ్ళకి, ఆడియన్స్ కి, అలాగే మమ్మల్ని అభిమానించి అన్నదమ్ముళ్ళు ఒకటే మేము చెప్పేది, డబ్బులు అయితే ఊరకనే రావు. ఆయన గుండె చేపించుకొని రోజు చెబుతా ఉంటాడు, డబ్బులు ఊరకనే రావు, డబ్బులు ఊరకనే రావు. ఆయన ఊరకనే చెప్పట్లేదు, మనకి నిజంగా ఊరకనే రావు. బెట్టింగ్లు అంటే ఏంటంటే, ఈ బెట్టింగ్లు కూడా ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ మనకు ఒక 100 రూపాయలు వచ్చేటట్టు చేస్తారు, తర్వాత ఆ 100 రూపాయల మీదే ఉంటాం మనం, ఎప్పటికీ రావు డబ్బులు. అవి తర్వాత ప్రాణాల మీద తెచ్చుకునేదాకా చేయొద్దు దయచేసి. ఎవరు ఇలాంటి కష్టపడండి, కష్టపడ్డ రూపాయి ఉంటుంది తప్ప ఇలాంటివన్నీ ఉండవు. ఎంత మోసం, లింకులు గింకులు అసలు ఏమి మీరు వద్దు. మీరు దయచేసి హ్యాపీగా ఉండాలనుకుంటే చక్కగా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి చాలు, అంతే. సూపర్. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వాస్తవే. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర నుంచి
ఒకరికి డబ్బులు వస్తేనే ఒక 9 మందివి 900 పోతేనే ఒకరికి 1000 వస్తుంది అవును ఖచ్చితంగా. ఆ 900 పోవాలి కదా, 9 మంది దగ్గర పోతేనే కదా ఒకరి దగ్గర 1000 రూపాయలు వచ్చేది, అందులో వాడి కమిషన్లు అన్ని కట్ చేసుకుని ఇచ్చేది. కరెక్ట్ గా చెప్పారు మీరైతే ఆ విషయంలో. సో దెన్ ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. దిస్ ఈస్ విఠల్ సైనింగ్ ఆఫ్.